ఘట్టమనేని వేదవతి గారి మనవరాల్ని గెటౌట్ అంటారా? ముఖ్యంగా ఆ ఇంట్లో శౌర్య ఉంటుందే, దానికి బూజులు దులిపేస్తాను. ఇదంతా జరగాలంటే ఆ ఇంట్లోకి ఎంట్రీ ఎలా అని చెప్పి అర్చన భవానీని అడుగుతూ ఉంటుంది. ఏది ఏ టైంలో జరగాలో అంతా అమ్మవారే చూసుకుంటుంది అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు వేదవతి గుడికి వస్తూ ఉంటుంది. అమ్మ, శ్రీకర్ రెండో పెళ్లికి ఒప్పుకున్నాడు. ఎటువంటి ఆటంకాలు లేకుండా శ్రీకర్కి రెండో పెళ్లి జరిగేలా చూడాలి. ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని అమ్మవారిని మొక్కుకుంటాను అని వేదవతి మనసులో అనుకుంటూ గుళ్ళోకి వెళ్ళబోతూ ఉంటుంది. ఇక అప్పుడే ఒక అతను వేదవతిని చూస్తూ ఉంటాడు. వేదవతి మెడలో గొలుసును చూస్తూ ఉంటాడు. పెద్దావిడ మెడలో గొలుసు మందంగా ఉంది. దాన్ని కొట్టేస్తే నెలాఖరు వరకు దొంగతనాలు చేయాల్సిన అవసరం ఉండదు అని దొంగవాడు అనుకుని వేదవతి దగ్గరకు వచ్చి అడ్డుగా నిల్చుంటాడు. ఎవరు మీరు అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. వరాలిచ్చే అమ్మవారిలా బాగానే ప్రశ్నించావు, అడిగింది ఇస్తావా అని చెప్పి ఆ దొంగవాడు వేదవతిని అడుగుతూ ఉంటే వేదవతి షాకింగ్గా చూస్తూ ఉంటుంది. మర్యాదగా మెడలో ఉన్న గొలుసివ్వు, లేదని గొడవ చేసావే అనుకో, దగ్గర కత్తి ఉంది అని చెప్పి ఆ దొంగ వెధవ కత్తిని బయటికి తీసి వేదవతికి చూపిస్తూ ఈ కత్తికి పని చెప్తాను అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక వేదవతి భయపడిపోయి కాపాడండి కాపాడండి అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక గుడిలో ఉన్న భవానీ, అర్చన ఇద్దరు కూడా ఎవరో భక్తురాలు కాపాడండి కాపాడండి అని అరుస్తున్నారు. చూద్దాం పద అర్చన అని చెప్పి భవానీ చెప్తూ ఉంటుంది. అర్చన భవానీ ఇద్దరు బయటకు వచ్చేసరికి దొంగవాడు వేదవతిని బెదిరిస్తూ ఉంటాడు. భవానీ, నానమ్మ నానమ్మ ప్రమాదంలో ఉంది, ఎలాగైనా సరే నువ్వే కాపాడు అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాపాడాల్సింది కాదు, త్వరగా ఏం చేయాలో అది చెయ్యి. నువ్వు ఎలాగో ఆ ఇంట్లోకి ఎలా ఎంట్రీ ఇవ్వాలా అనుకుంటున్నావు కదా, ఈ విధంగా నీకు ఎంట్రీ వస్తుందేమో, ఒక్కసారి ఇట్లా ప్రయత్నించి చూడు అర్చన అని భవానీ చెప్తూ ఉంటే అర్చన అటు ఇటు చూస్తూ ఉంటుంది. దగ్గరలో ఒక కొబ్బరికాయ కనిపిస్తుంది. కొబ్బరికాయ తీసుకుని వచ్చి రేయ్ అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఆ రౌడీ అర్చన వైపు చూస్తూ ఉంటే కొబ్బరికాయను రౌడీకి అర్చన విసిరేస్తుంది. ఇక దాంతో కొబ్బరికాయ తగిలి ఆ రౌడీ అక్కడికక్కడే స్పృహ కోల్పోతాడు. వెంటనే అర్చన వేదవతి దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి నానమ్మ మీకేం కాలేదు కదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక వేదవతి అర్చన వైపు షాకింగ్గా చూస్తూ ఉంటుంది. నానమ్మ లాంటి వాళ్ళని నానమ్మ అన్నానని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. పర్వాలేదులేమ్మా, ఒక్కసారి కోర్టుకు వెళ్లకుండా కాపాడావు, ఇప్పుడు ఆ రౌడీ నుంచి కాపాడావు. నీకు ఎవరూ లేరు, గుడిలోనే ఉంటానని నువ్వు చెప్పావు కదా, ఈ గుడిలోనేనమ్మా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. అయినా నీలాంటి అమ్మాయిని ఆ అమ్మవారు ఎందుకు ఒంటరిని చేసిందో, చాలా మంచిదానివి అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. అన్నిటికీ ఏదో ఒక అర్థం తప్పకుండా ఉండే ఉంటుంది లేండి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అమ్మ, పాటు ఇంటికి వస్తావా, నేను మంచిగా చూసుకుంటానని వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక అర్చన భవానీ వైపు చూస్తూ ఉంటుంది. భవానీ వెళ్ళు అని చెప్పి సైగ చేయడంతో సరే వస్తాను, కానీ వైపు ఎలాంటి తప్పు ఉండదు, ఎవరైనా తప్పు చేస్తే ఊరికేను ఖండించేస్తాను, మీ ఇంట్లో వాళ్ళు ఎవరు కూడా ఏమీ అనకూడదు, ఎవరైనా తప్పు చేస్తే తప్పు అని మూమాటం లేకుండా చెప్పేస్తాను, ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేవను, ఈ కండిషన్కి ఓకే అయితే మీతో వస్తాను అని అర్చన చెప్తూ ఉంటే సరే అమ్మా రా, నిన్ను ఎవరు ఏమీ అనరు అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అయితే ఒకరికి చెప్పు రావాలి, ఇప్పుడే వెళ్ళి చెప్పొస్తాను అని చెప్పి అర్చన పరిగెత్తుకుంటూ భవానీ దగ్గరికి వెళ్ళి భవానీ, నువ్వు చెప్పిన విధంగానే నానమ్మ ఇంట్లోకి ఎంట్రీ దొరికింది, ఇక బయలుదేరుతాను అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు, ఆ ఇంట్లో నీకు ఏ అవసరమైనా సరే నీకు తోడుగా ఉంటాను, ఏదో ఒక రూపంలో నీకు కనిపిస్తూనే ఉంటానని చెప్పి భవానీ చెప్తూ ఉంటే దీవించు భవానీ అని చెప్పి అర్చన అమ్మవారి కాళ్ళ మీద పడుతుంది. ఇక భవానీ, నువ్వు అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిపోతుంది, వెళ్ళిరా అని చెప్పి దీవిస్తుంది. ఇక అర్చన వేదవతి దగ్గరికి వెళ్ళగానే బయలుదేరతామా అని చెప్పి వేదవతి అడుగుతూ ఉంటుంది. వెళ్దాం అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అమ్మ, కొడుకు పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరగాలని మొక్కుకోవడానికి గుడికి వచ్చాను, కానీ పాపను వెంట తీసుకెళ్తున్నాను, అంతా నీళ్ళేనమ్మా అని చెప్పి వేదవతి మనసులో అనుకుంటూ అర్జున్ను తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇక మరోవైపు అవని తన ఫ్రెండ్కు ఫోన్ చేసి అక్షయ్ గురించి ఏదైనా తెలిస్తే కాస్త చెప్పవే, అక్షయ్ గురించి అందరినీ అడుగుతున్నాను, ఎవరు కూడా తెలియదని చెప్తున్నారని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక అప్పుడే సుజాత వచ్చి అవని పక్కన కూర్చుంటుంది. ఎందుకే దిగులుగా ఉన్నావు, గుడిలో ఉన్న అర్చన అనే పాపకు అక్షయ తన ఈసారి పుట్టినరోజు కళ్ళ ముందుకు వస్తానని చెప్పింది కదా అని చెప్పి సుజాత అడుగుతూ ఉంటుంది. ఈసారి పుట్టినరోజు అంటే ఇప్పుడుందాక, ఇంకా సంవత్సరం నెల రోజులైతే కనుక కూతురు కోసం అట్లే ఎదురు చూసేదాన్ని, సంవత్సరం కాలం పాటు కూతురు కళ్ళ ముందు లేకపోతే ఎంత బాధగా ఉంటుంది,
ఏ పనిలో ఉన్నా కూడా అక్షయ్ రూపం కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. అమ్మ అమ్మ అంటూ చుట్టూ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. పాపం తన చిన్న మనసు ఎంత బాధపడిందో ఏంటో, ఇంటి నుంచి వెళ్ళిపోయిందని చెప్పి అవని అంటూ ఉంటుంది. అవని బాధపడకు, తప్పకుండా అక్షయ నిన్ను చూడకుండా సంవత్సరం కాలం పాటు ఉండలేక తిరిగి వస్తుందేమో అని సుజాత చెప్తూ ఉంటుంది. అక్షయ్ది కూడా లాంటి మనస్తత్వమే, మాట పడదు. అమ్మ ఎక్కడ ఇబ్బంది పడుతుందోనని మొండిగా ఉండనా అక్కడే ఉండిపోతుందని చెప్పి అవని చెప్తూ ఉంటుంది. నువ్వు అక్షయ అమ్మవారిని ఎప్పుడు కూడా పూజిస్తూనే ఉంటారు. అలాంటి అమ్మవారు మీ ఇద్దరికి ఇలాంటి పరీక్షలు పెడుతుందంటే ఖచ్చితంగా ఏదో కారణం ఉండే ఉంటుంది అవని అని చెప్పి సుజాత చెప్తూ ఉంటుంది. అయితే ఏదో ఒక కారణంతో ఆ వేదవతి వాళ్ళు నిన్ను వెతుక్కుంటూ నీ కాళ్ళ దగ్గరకు వస్తారనిపిస్తుందని చెప్పి సుజాత అవనికి చెప్తూ ఉంటుంది. ఇంకా వేదవతి అర్చన తీసుకుని కారు ఇంటి దగ్గర దిగుతుంది. రామ్మ ఇదే ఇల్లు అని వేదవతి చెప్తూ ఉంటుంది. అర్చన వేదవతి ఇద్దరు కలిసి గుమ్మం దాకా వస్తారు. రామ్మ లోపలికి వెళ్దామని వేదవతి పిలుస్తూ ఉంటుంది. రాను అని అర్చన అంటుంది. అదేంటమ్మా ఇంటి వరకు వచ్చి రానంటును అని వేదవతి అడుగుతూ ఉంటుంది. సపోజ్ మనవరాలు మొదటిసారి ఇంటికి వస్తే మీరు ఏం చేస్తారో అని అర్చన అడుగుతూ ఉంటుంది. హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్తానని వేదవతి చెప్తూ ఉంటుంది. అయితే కూడా హారతి ఇచ్చి లోపలికి తీసుకెళ్ళానని అర్చన అడుగుతూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి వేదవతి వసంత ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. వసంత బయటకు వచ్చి ఏంటమ్మా పాప ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. తర్వాత చెప్తాను, ముందు వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పి వేదవతి చెప్తుంది. లోపు ఇంట్లో వాళ్ళందరూ కూడా దగ్గరే ఉండాలి హారతి ఇచ్చేటప్పుడు అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది. అదెంత భాగ్యం, ఇప్పుడే అందరినీ పిలుస్తానని వేదవతి. నిహారిక అందరూ ఒకసారి ఇలా రండి అని చెప్పి వేదవతి పిలుస్తూ ఉంటుంది. ఇక నిహారిక బయటికి వస్తుంది. పాప ఎవరు అత్తయ్య అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది. ఆ రోజు కోర్టుకు వెళ్లకుండా కాపాడిందని చెప్పానే ఆ పాపే ఈ పాప ఈ రోజు నుంచి ఇంట్లో పాటు మనిషిగా ఉండబోతుంది. అమ్మా వసంత హారతివు అని చెప్పి వేదవతి అంటూ ఉంటుంది. ఈవిడకు హారతి అవసరమా, ఏం అవసరం లేదు, రా లోపలికి అని చెప్పి వసంత అంటూ ఉంటుంది. ఆంటీ చాలా అందంగా కనిపిస్తుంది, ఈ ఆంటీ చేత హారతి ఇప్పించండి అని చెప్పి అర్చన నిహారికని చూపించి వేదవతిని అడుగుతూ ఉంటుంది. ఏం నీకు అందంగా కనిపించట్లేదా అని వసంత అడుగుతూ ఉంటుంది. ఆ పాప కళ్ళకి అందంగా కనిపించట్లేదు లేవే అని చెప్పి పెద్దరాజు అంటూ ఉంటాడు. నిహారిక పాపకు హారతి అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇక నిహారిక అర్చనకు హారతి ఇస్తుంది. పెద్దమ్మ అక్షయ్ 2.0గా మళ్ళీ ఎంటర్ అవుతుంది. ఇదే హారతులతో త్వరలోనే అమ్మను మీరంతా కలిసి ఇంట్లోకి ఆహ్వానించేలా చేస్తానని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు శౌర్య అవని శేఖర్ల రూమ్లోకి వెళ్ళి అవని పిన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదా, ఇంకా అవని పిన్ని ఫోటో ఇంట్లో ఉండడం అవసరమా అని చెప్పి అవని శేఖర్ దిగిన ఫోటో తీసుకొచ్చి బయటకు విసిరేస్తుంది. ఆ ఫోటో కరెక్ట్గా అర్చన కాళ్ళ దగ్గర పడుతుంది. అర్చన కింద పట్టి ఫోటోని తీసుకుంటుంది. అదేంటమ్మా ఫోటోని అలా విసిరేసావు అని ప్రసాదరావు అడుగుతూ ఉంటాడు. అవును పిన్ని ఇంట్లో లేదు కదా అందుకే విసిరేసానని చెప్పి శౌర్య చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా ఇంకెప్పుడు కూడా అలాంటి పని చేయకు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళను పరిచయం చేయరా అని చెప్పి అర్చన వేదవతిని అడుగుతూ ఉంటుంది. వీళ్ళిద్దరూ కొడుకులమ్మా, అమ్మాయి కోడలు, ఇతను అల్లుడు, ఈ అమ్మాయి కూతురు, ఈయన వారు, ఈ పాప మనవరాలని చెప్పి వేదవతి పరిచయం చేస్తూ ఉంటుంది. మరి ఫోటోలో ఉన్న ఆంటీ ఇక్కడెక్కడ కనిపించట్లేదేంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. ఆ అమ్మాయి పేరు అవని, కొన్ని కారణాల వల్ల ఇంట్లో నుంచి బయటకు పంపించేసామమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఈ ఫోటోని దగ్గర పెట్టుకుంటానని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. అదేంటి ఆ ఫోటో నీ దగ్గర ఎందుకు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. అమ్మ నాన్న లేనిదాన్ని కదా అందుకనే దగ్గర పెట్టుకుంటానని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. ఏం అవసరం లేదు, ఇలా ఇవ్వు, బయటకు విసిరేస్తానని చెప్పి శౌర్య అంటుంది. పాప తన దగ్గర ఉంచుకుంటా అంది కదా శౌర్య, ఉంచుకోనివ్వు అని ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. నానమ్మ పరిచయం చేశావు, ఈ పాప ఎవరు అని చెప్పి శౌర్య అడుగుతూ ఉంటుంది. అక్షయ అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది. షాకింగ్గా శౌర్య చూస్తూ ఉంటే అక్షయ ఫ్రెండ్ని అని చెప్పి అర్చన కవర్ చేస్తుంది. ఆ రోజు కోర్టుకు వెళ్లకుండా కాపాడింది, రోజు దొంగ వెధవ నుంచి అర్చనే కాపాడింది. ఈ రోజు నుంచి ఇంటి మనిషిగా అర్చన ఇంట్లోనే ఉంటుంది. అర్చన ఎవరు ఏమి అనటానికి వీల్లేదని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. పెద్దమ్మడికి ఏం పని లేదు, ఎవరో ఒకరు తీసుకొచ్చి నెత్తిన పెడుతుందని చెప్పి నిహారిక మనసులో అనుకుంటూ ఉంటుంది. పెద్దమ్మ నీ కుట్ర కుళ్ళు మొదలైనట్టున్నాయి అని చెప్పి అర్చన మనసులో అనుకుంటూ ఉంటుంది. రామ్మ నీకు గది చూపిస్తానని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ముందు పూజ గది ఎక్కడుందో చెప్పండి, అమ్మవారికి నమస్కారం చేసుకుని వస్తానని అర్చన చెప్తూ ఉంటుంది. అదిగో అమ్మ అదే పూజ గది అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. అర్చన పరిగెత్తుకుంటూ పూజ గది దగ్గరికి వెళ్తూ ఉంటుంది. వేద అర్చనకు తెలియక పూజ గదిలోకి వెళ్తుందేమో, మంటలు వస్తాయి, వెళ్ళు త్వరగా వెళ్ళి చెప్పు అని చెప్పి ప్రసాదరావు చెప్తూ ఉంటాడు. ఏంటో ఈ పిల్ల వచ్చిన కాడి నుంచి తెగ అడావిడి చేస్తుందని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు. అక్షయ్ వెళ్ళటం అర్చన రావటం ఎంతో బాగుంది, ఇంటికి కొత్త కళ వచ్చినట్టుంది అని పెద్దరాజు అంటూ ఉంటాడు. నువ్వెక్కడ దొరికావయ్యా స్వామి, ఇంట్లో
ప్రతిదీ కూడా విచిత్రంగా చేస్తావు అని చెప్పి కృష్ణబాబు పెద్దిరాజుని అంటూ ఉంటాడు. ఇక వేదవతి అచ్చయ్య దగ్గరికి వెళ్ళి, అర్చన, పూజా మందిరంలోకి అందరూ వెళ్ళకూడదు, కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు మాత్రమే పూజ గదిలోకి వెళ్ళాలని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. అదేంటండి, అమ్మవారి ముందు దీపాలు వెలగట్లేదు, అమ్మవారి ముందు నిత్యం దీపాలు వెలుగుతూ ఉండాలి, గుడిలో అమ్మవారి ముందు ఎలా వెలుగుతాయో అలా అని చెప్పి అర్చన వేదవతికి చెప్తూ ఉంటుంది. ఆ పూజా మందిరంలోకి వెళ్ళటానికి ప్రత్యేక అర్హత ఉండాలని చెప్పాను కదమ్మా అని చెప్పి వేదవతి అంటుంది. అదేంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అదొక పెద్ద కథలేమ్మా. మొదటగా అత్తయ్య గారు పూజా మందిరంలోకి వెళ్ళేవాళ్ళు, తర్వాత అవని అనే అమ్మాయి వెళ్ళేది, ఆ తర్వాత అక్షయ అనే మనవరాలు వెళ్ళేది. ఇప్పుడు మాత్రం ఎవరూ వెళ్ళలేకపోతున్నారు. ఇంతకుముందు అయితే అమ్మవారికి దీపాలు పెట్టేవాళ్ళు, ప్రసాదాలు కూడా తయారు చేసేవాళ్ళని పెద్దరాజు చెప్తూ ఉంటాడు. ఇంటి విషయాలు ముందు ముందు మీకు తెలుస్తాయిలేమ్మా అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా పూజా మందిరంలోకి వెళ్ళలేకపోతున్నారా అని చెప్పి అక్షయ వేదవతిని అడుగుతూ ఉంటుంది. అవునమ్మా అని వేదవతి చెప్తూ ఉంటుంది. సరే మరా వెళ్దాం, నీకు గది చూపిస్తాను అని చెప్పి వేదవతి చెప్తూ ఉంటుంది. ఇంకా వేదవతి అర్చనను అక్షయ రూమ్లోకి తీసుకెళ్ళి, ఇది అక్షయ రూమ్, ఇక మీదట నీ రూమ్ అమ్మ అని చెప్పి చెప్తూ ఉంటుంది. నువ్వు రెస్ట్ తీసుకో, తర్వాత వస్తానని వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అక్షయ అవని శ్రీకర్ ఇద్దరు కలిసి కుర్రమాట ఆడించుకుంటూ అన్నం తినిపించడం, అలాగే అక్షయ్ని తీసుకుని మొదటిసారిగా ఇంట్లో అడుగుపెట్టిన రోజులు ఇవన్నీ గుర్తు చేసుకుంటూ ఉంటుంది. శౌర్య విసిరేసిన అవని శ్రీకర్ ఫోటోని కూడా పట్టుకుని చూస్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.